रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమనందలి బాలకాండమునందు 49వ సర్గము యథాతథ అనువాదము. అహల్యా శాప విముక్తి. వృషణములను కోల్పోయిన ఇంద్రుడు దీనవదనుడై మహర్షులతో చారణులతో కూడిన అగ్ని మొదలగు దేవతలతో ఇలా మాట్లాడుతున్నాడు. మహాత్ముడైనటువంటి గౌతమునకు కోపము తెప్పించి ఆయన తపస్సును భగ్నపరిచాను. ఈ విధముగా నేను దేవకార్యమును నెరవేర్చాను. గౌతమముని శాపకారణమున నేను అఫలుడనైనాను. అహల్య తన భర్తచే నిరాకరింపబడి ఆకారమును కోల్పోయింది. క్రుద్ధుడైనటువంటి ఆముని మమ్ములను శపించుటయే ఆయన తపశ్శక్తి నష్టమైంది. అందువలన ఓ సమస్త దేవతలారా, మహర్షులారా, చారణులారా, గౌతమముని తపస్సును భగ్నపరచి దేవతలకు సహాయపడినటువంటి నాకు మీరందరూ వృషణములను వచ్చేటువంటి విధంగా చెయ్యండి. ఇంద్రుని యొక్క విన్నపమును ఆలకించి అగ్ని మొదలగు దేవతలందరూ మరుద్గణములతో కూడి పితృదేవతల కడకేగి ఇలా పలికారు. గౌతముని శాపఫలితంగా ఇంద్రుడు వృషణములు లేనివాడైనాడు. ఈ యజ్ఞమున మీకు సమర్పింపబడినటువంటి మేష వృషణములతో ఇంద్రుని సఫలుని గావించండి. మానవులు మీ సంతోషమునకై అర్పించినటువంటి ఈ మేష వృషణములు లేనిదైనప్పటికీ మీకు పూర్తిగా తృప్తి కలగదు. అగ్నిదేవుని యొక్క అనునయ వచనములు విని అక్కడ చేరి ఉన్నటువంటి పితృదేవతలందరూ ఆ మేష వృషణములను ఇంద్రునకు అతికించారు. అప్పటి నుండి పితృదేవతలు వృషహీనములైనటువంటి మేషములను స్వీకరిస్తూ వారికి అంటే కర్తలకు ఫలమును అనుగ్రహిస్తూ ఉన్నారు. మహాత్ముడైన గౌతముని తపప్రభావమున అక్కడ నుండి ఆనాటి నుండి ఇంద్రుడు మేష వృషణుడైనాడు. ఓ రామా, అందువలన అహల్యా శాప విమోచన సమయము ఆసన్నమైనందున పుణ్యాత్ముడైనటువంటి గౌతముని యొక్క ఆశ్రమమున మనము అడుగుపెట్టాము. దివ్యసుందరి మహాత్మురాలు అయినటువంటి ఈ అహల్యను తరింపచేయి, ఆమెకు శాప విముక్తి కలిగించు. విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించి రాఘవుడు లక్ష్మణునితో కూడి ఆ మహర్షి వెంట గౌతమ ఆశ్రమంలోకి ప్రవేశించారు. శ్రీరాముడు వాయుభక్షణాది కఠోర దీక్షతో కూడి తపప్రభావమున కాంతిమయముగా ఉన్న ఆ మహాత్మురాలైన అహల్యాదేవిని చూచాడు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మచే ప్రయత్నపూర్వకంగా నిర్మింపబడినటువంటి ఆమె స్వరూపం దివ్యమై దృశ్యాదృశ్యమై ప్రకాశిస్తోంది. వృక్షములచే పుష్పములచే కప్పబడి ఆమె మంచు చేత మేఘముల చేత ఆవరింపబడినటువంటి పూర్ణచంద్ర ప్రభవలే విలసిల్లుతున్నది. ఇంకా ఆమె నీళ్లలో ప్రతిబింబించేటువంటి సూర్యకాంతి వలె, పొగచేత కప్పబడినటువంటి అగ్ని తేజస్సు వలె తేజరిల్లుతున్నది. గౌతమముని ప్రభావం వలన ఆ అహల్య మానవులకు గాని కడకు సురాసురులకు గాని దుర్నిరీక్షయై ఉన్నది. గౌతమ మహర్షి యొక్క శాప వచన ప్రభావముచే ఆమెకు శ్రీరాముని యొక్క దర్శనమయ్యేటువంటి వరకు ముల్లోకములను ఆమె దుర్నీక్షయై ఉన్నది. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగింది. పిమ్మట వారికి కనబడింది. అక్కడికి వచ్చినటువంటి రామలక్ష్మణులను గౌతమ పత్ని ఆ దివ్యమైనటువంటి అహల్యకు ఆమె పాదములను సేవించారు రామలక్ష్మణులు. ఆమెయు గౌతముని యొక్క వచనమును స్మరించి రామలక్ష్మణులకు పాదాభివందనం చేసింది. అనంతరం ఆ అహల్య
రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములు నెరవేర్చింది. వారు ఆ మర్యాదలను విధివిధంగా స్వీకరించారు. పిమ్మట దేవతలు దుందుభులు రోగిస్తూ ఉంటే, పుష్పవర్షము కురిపిస్తూ ఉంటే, గంధర్వులు గానం చేస్తూ ఉంటే, అప్సరసలు నృత్యం చేస్తూ ఉంటే ఆ ప్రదేశం పావనమైంది. తమ ఆశ్రమానికి శ్రీరాముడు విచ్చేసినటువంటి విషయమును గ్రహించి గౌతమ మహర్షి కూడా అక్కడకు వచ్చాడు. తపోబలముచే పవిత్రురాలై పతిచెంత చేరినటువంటి ఆ అహల్యాదేవిని బాగు బాగు అని ప్రశంసించుతూ దేవతలు ఆమెను పూజించారు. మహాతపస్వి తేజస్వి అయినటువంటి గౌతముడు అహల్యా సహితుడై విధి విధానంగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించి పరమానంద భరితుడైనాడు. అహల్యను చేపట్టి ఆనందించాడు. పిమ్మట ఆ ముని ఆ ఆశ్రమనందే తపోనిమగ్నుడైనాడు. అంతట శ్రీరామచంద్ర ప్రభు శాస్త్రోక్తముగా గౌతమముని వరచినటువంటి పూజలను స్వీకరించి లక్ష్మణునితో విశ్వామిత్రునితో మిథిలానగరమునకు బయలుదేరాడు. వాల్మీకి విరచిత ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 49వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.